భాగ్యాన్ని కృపను దయచేస్తూ రమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైట్, దేవునికి స్తోత్రం. మనం ఒక మాటను చదివాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకున్నాం. ఏం చెప్తుంది ఆ యొక్క మాట అని మనం పరిశీలన చేస్తే మరొకసారి చదువుదాం ఆ మాటను. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు నందలి విమోచనము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఏం చేయబడుతున్నారండి? ఇక్కడ ఈ విషయాలను మనము పరిశీలన చేద్దాం, ఒక్కొక్కటిగా చూద్దాం. చూడండి, ఒక విషయాన్ని మనం చూద్దాం. 3 విషయాలు ఈ స్థలంలో కనపడుతూ ఉన్నాయి. అయితే ఒకసారి ఈ వచనాన్ని గురించి చాలా జాగ్రత్తగా పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనమందరము కూడా నమ్మిన వారమే కదండి. మనమందరం ఎలాంటి వారమండి? యేసు క్రీస్తుని నమ్మిన వారము కాబట్టి మనము ఆయన కృపచేతనే మనం ఏమై ఉన్నామంటే, ఇక్కడ అంటూ ఉన్నాడు ఆయన విమోచన, ఆయన కృపచేత, అదే రీతిగా ఆయన విమోచన ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే, ఇదిగో నీతిమంతులుగా తీర్చాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి? ఏం చేశాడు చెప్పాలి, మాట్లాడాలి అందరూ. విమోచన ద్వారా, ఉచితమైన విమోచన ద్వారా మనల్ని ఏం చేశాడంటే నీతిమంతులుగా తీర్చాడు. అందుకని ఈ 3 విషయాలను మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఇక్కడ రోమాలో ఉన్న సంఘ బిడ్డలతో అపోస్తుడైన పౌలు ఒక మాటను చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే రోమాలో ఉన్న ప్రతి వ్యక్తి ఎలాంటి వాడంటే చాలా గర్వం కలిగిన వారండి. లేకపోతే ఈ విధంగా మాట్లాడదాం, చాలా ప్రతిష్టత ఉంది నాకు అనుకునేవారు. రోమియులు అంటే చాలు ఆనాటి కాలంలో ఎలాంటి వ్యక్తులు అంటే, ఆ రోమా పౌరసత్వం ఉంటే చాలు, అదొక తెలియని గర్వం అన్నమాట. తెలియని ఆధిక్యత నాకుందని ఆలోచించేవారు ఆనాటి కాలంలో. ఇప్పుడు అమెరికాలో ఏ రీతిగా అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఎన్ఆర్ఐలు ఎలాగుంటారో అండి, అంతకంటే గొప్ప పవర్ అన్నమాట ఆనాటి కాలంలో రోమా ప్రభుత్వం లేక రోమా పౌరసత్వం కలిగిన వారు కదండి. అందుకనే దేశాలన్నిటికీ పెద్దన్న ఎవరు? అమెరికా అంటారు కదా. ఆ పౌరసత్వం కలిగి, అమెరికా పౌరసత్వం కలిగి ఉంటే అదొక తెలియని అదొక గర్వం అన్నమాట అండి, అదొక గౌరవప్రదమైన స్థానం అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఉద్దేశం ఉంది. అయితే వీరు కూడా డివైడ్ చేయడం మొదలుపెట్టారు. ఏమని తెలుసా? ఇదిగో అన్యుల నుండి వచ్చిన వారిని, లేకపోతే లేకపోతే వేరే జాతి వారిని వీరు చిన్న చూపు చూడడం మొదలుపెట్టారు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. నేను కూడా రోమా పౌరసత్వం కలిగిన వాడనే, అయినప్పటికీ మనం సమానుభావం కలిగిన వారము అని తెలియపరుస్తూనే ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మనము ఆయన నమ్మాం కాబట్టి మనము ఆయన నమ్మిన వారము ఆయన కృపచేతనే, కానీ మనకు కలిగిన రోమా ఆ పౌరసత్వాన్ని కలిగి కాదు, మనకున్న ఆ ఆధిక్యతను బట్టి కాదు, మనం రోమీలను కాదు, కానీ ఎబ్రియులను కాదు కానీ దేనివల్ల మనకు కలిగిందంటే ఆయన నమ్ముట ద్వారానే ఏం చేశాడంటే ఆయన మనల్ని ఏం చేశాడు అంటున్నాడు ఇక్కడ ప్రియమైన దేవుడు. ఉచితమైన ఆయన విమోచన ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అంతేగాని ఇదిగో మనకేదో ఆ పౌరసత్వం కలిగి ఉన్నామనే ఉద్దేశంతో కాదు దేవుడు మనల్ని విడిపించాడనే ఒక స్పష్టమైన అర్థాన్ని వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఇక్కడ ఏం కనపడుతుందంటే, మొట్టమొదటిగా చూడండి, ఆయన ఇక్కడ అంటున్నాడు ఆయన కృపచేతనే మనం ఏం చేయబడ్డామండి?
ఆయన కృపచేతనే మనం రక్షించబడ్డాం. ఆయన కృపచేతనే మనం ఏం చేయబడ్డామంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇదిగో అంటూ ఉన్నాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దయ ద్వారానే ఇది సాధ్యమైందండి. ఆయన కృప ఎలాంటిదో తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడినైనా సరే ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అర్హునిగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఎలా చేశాడండి? ఆయన కృప ద్వారానే మనల్ని అర్హులుగా చేశాడు. నిజానికి మనము దేవునికి మనము సమీపంగా వెళ్ళడానికి అర్హులము కాదండి, లేక దేవుని ఆరాధించడానికి అర్హులము కాదు. ఒక విధంగా ఆలోచన చేస్తే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన సన్నిధిలో ఉండవలసిన వారము కాదు. ఆయనను తండ్రి అని పిలిచే అర్హత మనకు లేదు. కానీ దేవుడు ఆయన కృప ద్వారానే మనల్ని ఏం చేశాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఏం చేశాడు తెలుసా? తన వారసులుగా తీర్చిదిద్దాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. చూడండి 8వ అధ్యాయంలో ఒక విషయాన్ని గుర్తు చేద్దాం, గుర్తు చేసుకుందాం. చూడండి ఒక విషయాన్ని చూడండి 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. రైట్. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితీరి. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? ఆ ఆత్మ కలిగించిన వారమై ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమని మాట్లాడు? ఆ ఆత్మ కలిగిన వారమై, ఏ ఆత్మ? దేవుని ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని. ఎలాగంట? తండ్రి అని పిలవడానికి దేవుడు ఏం చేశాడంటే అర్హతను కలిగించాడు. ఇదిగో 14వ వచనంలో అంటూ ఉన్నాడు, అప్పుడు మనం ఏమయ్యామంటే ఇదిగో దేవుని ఆత్మను పొందిన వారమై. ఎందరైతే ఆ ఆత్మచేత నడిపించబడుదురో వారేమై ఉన్నారంటే కుమారులై ఉన్నారన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి? దేనిని బట్టి కుమారులయ్యాం? పౌరసత్వాన్ని బట్టి కాదు, ఏదో అధికారాన్ని బట్టి కాదు, ఏదో రోమిలని కాదు, ఇశ్రాయేలులని కాదు, ఏదో అన్యజనులని కాదు, ఏదో క్రైస్తవులని కాదు. దేనివల్ల తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మనము ఆయన కృప ద్వారానే మనం ఏమయ్యామంట ఆయనకు కుమారులమయ్యాం. దేవునికి స్తోత్రం. అందుకని అన్నాడు కదా, ఏమని మాట్లాడుతున్నాడు 3వ అధ్యాయములో 24వ వచనంలో, ఎందరైతే ఆయన నమ్మిన వారు ఉన్నారో వారు కృపచేతనే, ఆయన కృపచేతనే వారు ఏం చేయబడ్డారో తెలుసా? అర్హులుగా తీర్చిదిద్దబడ్డారు. దేవునికి స్తోత్రం. అర్హత పొందిన వారయ్యారు. ఈరోజు ఒకవేళ ఇది కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే, కొన్ని సంఘములలో గమనిస్తే కొన్నిసార్లు గర్వపడుతూ ఉంటారు. ఫలానా సంఘంలో ఉంటే చాలు, నేను ఏదో పౌరసత్వాన్ని కలిగిన వాడు, పరలోక పౌరసత్వాన్ని కలిగిన వాడినిగా కొన్నిసార్లు వాళ్ళని గమనిస్తూ ఉంటాం. ఏమండి? గమనిస్తాం. ఆ డినామినేషన్ పేర్లు చెప్పను కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. మాకంటే నమ్మకస్తులు ఎవరు లేరు, మాకంటే వాక్యం తెలిసిన వారు ఎవరు లేరు, మాకంటే గొప్పవారు ఎవరు లేరు అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఎస్, నీకు వాక్యం తెలిస్తే ఇదిగో గర్వపడు, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడని గర్వపడు. కానీ ఇదిగో ఇతరుల్ని చిన్న చూపు చూసేలాగా గర్వపడొద్దు, గర్వించొద్దు. దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే ఈ విషయాన్ని అర్థం అయ్యేలాగా చెప్పడానికి రోమాలో ఉన్న ప్రజలకు, రోమాలో ఉన్న సంఘ బిడ్డలకు తెలియపరుస్తున్నాడు. మీరు ఇదిగో ఇతరులను చిన్న చూపు చూడొద్దు, మీరు గర్వపడండి. దేవుడు మీకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, వాక్య జ్ఞానాన్ని బట్టి మీరు గర్వపడండి, తెలుసుకున్న దాన్ని బట్టి గర్వపడండి. కానీ ఇతరుల్ని చిన్న చూపు చూడొద్దు. అంటే చూడండి ఎలాగుంటూ ఉన్నారంటే, వాక్యం నాకే తెలుసు, నాకంటే ఎవరికి ఎక్కువ తెలియదు అనే గర్వం కొంతమందికి ఉంటుంది. నాకంటే గొప్ప విశ్వాసులు ఎవరు లేరు అనే గర్వం కొంతమందికి కనపడుతూ ఉంటుంది. అయితే ఈరోజు అదంతా దేనివల్ల జరిగిందంటే దేవుని కృప ద్వారానే. అదే కృప నీకును నీ పక్కనున్న నీ తోటి సహోదరునికి కూడా అదే విధంగా అదే రేంజ్లో ఇచ్చాడు. అదే రేంజ్ అంటే నీకెంత ఇచ్చాడో అంతే ఆయనకి
ఇచ్చాడు. కృపలో తారతమ్య భేదాలేమి దేవుడు చూపించలే. కృప చూపుటలో ఎంత మాత్రము వ్యత్యాసం చూపించట్లేదు, మనమే చూపిస్తుంటాం కదా. డబ్బు ఉంటే ఒకలాగా, చదువు ఉంటే ఒకలాగా, ఏమండి, మనకు అన్ని అవసరతలు తీరితే ఒకలాగా, ఏమండి, ఏమీ లేకపోతే ఒకలాగా, ఆరోగ్యవంతులుగా ఉంటే ఒకలాగా, ఏమండి, ఆరోగ్యం లేకపోతే మరొకలాగా, ఏమండి ఏమండి ఖాళీ ఉంటే ఒకలాగా, లేకపోతే మరొకలాగా. దేవుణ్ణి ఆరాధించుటలో కూడా వ్యత్యాసాన్ని చూపిస్తాం. ఇదిగో సంఘాన్ని చూచుటలో కూడా వ్యత్యాసాన్ని చూపిస్తాం. ఏమండి, ప్రేమ చూపుటలో కూడా వ్యత్యాసాన్ని చూపిస్తాం. అయితే ఇక్కడ ఒక మాటను మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏది చేసినా అందరికీ సమానంగానే దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన మాత్రం నీలాగా భేదాన్ని చూపించేవాడు కాదు. అబ్బా, కారులో వచ్చాడురా, వీడిని మంచిగా చూసుకోవాలా అనుకునేవాడు కాదు. ఎదుగో ఇతడు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నాడరా సేవకి, కనుకనే ఇతన్ని ఇదిగో ఒక ఉన్నతమైన కృప ద్వారా నింపుదామని ఆలోచించే దేవుడు కాదు. అందుకని యేసుక్రీస్తు ఒక మాట తెలియపరిచాడండి. ఇదిగో చాలామంది ఉన్నతమైన కానుకలు ఇస్తూ ఉన్నారు, అనేకులు వారికి కలిగిన దాంట్లో అధికంగా ఇస్తున్నారు. కానీ ఇదిగో ఒక యొక్క విధవరాలు మాత్రం ఏం చేసిందంటే తనకున్న దాంట్లోనే 2 కాసులు కానుక వేసింది. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? ఇదిగో అందరూ వినండి, ఇదిగో అందరికంటే ఉన్నతమైన అత్యధికమైన ఇదిగో కానుక ఇచ్చిన వ్యక్తి ఒకరున్నారు, ఇదిగో ఈ యొక్క బీద విధవరాలు అని మాట్లాడాడు. అండి, దేని చేత అంటారు? నిజంగా ఎంతోమంది గొప్ప గొప్ప కానుకలు ఇచ్చిన వారు ఉన్నారండి. అందుకని బైబిల్ గ్రంథంలో చూస్తాం, ఇదిగో అయ్యా మేము ప్రతి దాంట్లో 10వ భాగం తీస్తాం, ప్రతి దాంట్లో 10వ వంతు ఇస్తాం, ఇదిగో 10 ఆజ్ఞలు తప్పకుండా పాటిస్తాం అని గర్వపడిన వ్యక్తిని ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో నీ సమస్తాన్ని తీసుకెళ్ళి ఎవరికి పంచిపెట్టమన్నాడు? బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఏమండి, తన యొక్క ఇచ్చిన దాన్ని చూడలేదు. ఏమండి, ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు దాన్ని చూడలేదు, కానీ యేసుక్రీస్తు దాని గురించి మాట్లాడలేదు, కానీ హృదయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, మనము దేవుని కృపను మనం పొందుకున్నాం. ఆయన కృప ఎలాంటిదో తెలుసా? ఇదిగో సమానుభావము కలిగినది. ఆయన కృప ఎలాంటిదో తెలుసా? ఏకరీతిగా ఒకే లెవెల్లో ఉండేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచివారైతే ఒకలాగా, అయ్యా అతడు ఎంత పాపో తెలుసా, ఎలాంటి వ్యక్తో తెలుసా, అతన్ని కూడా అలాగే ప్రేమిస్తావా? నేను ఎంతగా ఆరాధన చేస్తున్నాను, నన్ను కూడా అంతగానే ప్రేమిస్తున్నావు కదా, అంతకంటే అతన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు అని ప్రశ్నించడానికి మనకు అధికారం లేదండి. మనం ప్రశ్నించడానికి అర్హులము కాదు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ విభేదించేది కాదు. ఆయన ప్రేమ ఎంతమాత్రం వ్యత్యాసం చూపించేది కాదు. మనం మనుషులుగా మనం వ్యత్యాసాన్ని చూపిస్తాం. మనుషులుగా మనం ఏం చేస్తామో తెలుసా? ఎందుకు మనము ఆ తారతమ్యాలను మనం కనపరుస్తాం. కానీ దేవుని ప్రేమ వ్యత్యాసాన్ని చూపించేది కాదండి. అందుకని ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. ఆయన కృప ద్వారానే మనకు ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా బ్రతకడానికి అర్హత వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇదిగో నమ్మిన వారు ఎందరైతే ఉన్నారో ఇదిగో కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకనే దాని పై వచనంలోనే ఒక మాట అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని నువ్వు ఆలోచన చేయాలి. నీవు ఈరోజు ఎలాగున్నావు? నువ్వు ఎలాంటి వ్యత్యాసాన్ని కనపరుస్తున్నావు విశ్వాసంలో? కానీ దేవుడు వ్యత్యాసాన్ని చూపించేవాడు కాదండి. అందుకనే ఇక్కడ మాట్లాడుతున్నవాడు చూడండి, ఒక విషయాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 19వ అధ్యాయము 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనమండి, క్షమించాలి, 9వ అధ్యాయం 14వ వచనం. మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూపి ఏంటంట, వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు, చదవాలి, మిమ్ములను చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై
ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన ఏంటంట అత్యధికమైన కృప. దేవునికి స్తోత్రం. దేవుని కృప ఎలాంటిదంట? మొట్టమొదటిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఎలాంటి విభేదము చూపించని ప్రేమ. డివైడ్ చేస్తాడు కదా, ఇదిగో వీళ్ళేమో పలానా జాతి, వీళ్ళేమో పలానా కులం, వీళ్ళేమో పలానోళ్ళు అంటారు కదా. లోకం ఏం చేస్తుందంటే క్యాస్ట్ను బట్టి కొన్నిసార్లు డివైడ్ చేస్తూ ఉంటుంది. అయితే దేవుని ప్రేమ అలా చేసేది కాదు. రెండోదిగా అంటూ ఉన్నాడు, ఈ దీంట్లోనే రెండో విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఆయన కృప అత్యధికమైనదంట. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా చూపించాడంట? మన ఎడల అత్యధికమైన కృపను చూపించాడు. ఆ కృపే ఏం చేసిందంట? మనల్ని విడిపించిందండి. ఆ కృప ఏం చేసిందో తెలుసా? మనల్ని అర్హత పొందేలాగా చేసింది. దేవునికి స్తోత్రం. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి చేసింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన ఇచ్చిన ఆ కృపను మనం చాలా చులకనగా తీసుకుంటున్నాం. మనకిష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నాం, మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాం, మనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నాం. అది అలవాటు అయిపోయింది. అదే దాన్ని పట్టించుకోవట్లేదు. ఆ కృపను మనం ఆలోచన చేయట్లేదు. కారణం ఏంటంటే మన యొక్క జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే, ఆ కృప విలువ మనము తెలుసుకోవట్లేదు. చూడండి, అందుకని అంటూ ఉన్నాడు, ఆయన విభేదించని కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన అత్యధికమైన కృపను నీ మీద చూపిస్తున్నాడు. ఆ కృప ద్వారానే ఈరోజు ఇలాగున్నామండి. లేకపోతే మనము ఇదిగో బానిసలుగా ఏనాటికైనా మనం ఇదిగో ఆ విడిపించబడని వారముగా ఉండిపోయేవారమేమో. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన కృపను బట్టి మనము జాగ్రత్తగా మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగింప చేయాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని చూద్దాం. చూడండి, అదే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం మీద చదివిన ఆ వచనాన్ని మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే రెండో మాట కనపడుతుంది. అక్కడే ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో క్రీస్తేసునందలి విమోచన ద్వారా ఏంటంట మనకి విమోచన కలిగించాడు. మొట్టమొదటిగా ఏం చూపించాడు? కృప చూపించాడు. రెండోదిగా విమోచన కలిగించాడు. విమోచన మనకు కలిగించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మన పాపముల నుండి మనల్ని ఏం చేశాడంటే ప్రాయశ్చిత్తం ఆయన చెల్లించాడండి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన విమోచించాడు, కృప చూపించాడు. ఎలాంటి కృప అంట? విభేదించని కృప. ఇక్కడ రెండో మాటను అంటున్నాడు, అత్యధికమైన కృప. ఆ అత్యధికమైన కృప ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే మనల్ని విమోచించింది. ఎలా విమోచించింది అంటే మన పాపముల నుండి మనల్ని విమోచించింది. ఇదిగో ఆ విమోచించడం ఎలాగ విమోచించాడు తెలుసా? తన రక్తాన్ని ధారబోసి మన కొరకు ఏం చేశాడంట? ఆయన మనల్ని విడిపించాడు మన పాపముల నుండి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ మాట చెప్తే మనం అర్థం చేసుకోవట్లేదు. ఈ మాటలు మనకు ఆయన వివరిస్తుంటే ఆయన మన కొరకు చేసిన త్యాగం అర్థం కావట్లేదు, ప్రపంచానికి అర్థం కావట్లేదు. ఇదిగో సమాజంలో ఈ మాటలు విని ఇదిగో చేతగాకుండా చచ్చిపోయాడు అంటూ ఉన్నారు. ఇదిగో చేతగాని వాడు సిలువెక్కాడంటూ ఉన్నారు. దాని కారణం ఏంటి తెలుసా? ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విమోచించడానికి సిలువలో మన కొరకు రక్తం కార్చాడు. అది అర్థం చేసుకోవట్లేదు. మన పాపముల నిమిత్తము ఆయన ఇదిగో మన కొరకు సిలువనెక్కి ఆయన మనల్ని విమోచించాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటను అర్థం చేసుకోవాలి. అందుకని ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో లోకమును ఆయన ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ తెలిసిన మాటే. ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును. దేవునికి స్తోత్రం. ఏమండి, తన అద్వితీయ కుమారుని ఏం చేశాడంటే భూమి మీదికి పంపించాడు. ఎందుకో తెలుసా? విమోచన పొందడానికి, పాపముల నుండి విడుదల పొందడానికి. ప్రియమైన దేవునిలారా, లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. ఆయన విమోచన ఇస్తేనే ఈరోజు మనం ఏం చేయబడ్డాం తెలుసా? నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా?
దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఆయన కృప ద్వారా మనకు విడుదల ఇవ్వడానికి వచ్చాడు. కృప ద్వారా ఏం చేస్తాడంటే మనకు విమోచన ఇచ్చాడండి. ఆ విమోచన మనము గుర్తెరగకపోతే, ఆ విమోచన మనము పొందకపోతే, మనము రేపటి రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము నరకములో ఇదిగో నానా యాతన, ఆ యాతన ఎవరు తప్పించలేరు. నరకములో ఒక్కసారి పడినట్లయితే మరలా తిరిగి బయటికి రాలేమండి, అవకాశం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో అందుకనే ఒకసారి మన యొక్క హృదయాలలో ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలా. ఇదిగో మనం విమోచింపబడడం దేవుని కోరిక. మనం విమోచించబడడం కొరకే ఆయన ఆ ఉన్నతమైన ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు ఇదిగో దీన స్థితిలో భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి రిమైండ్ చేసుకుందాం. అయ్యా మాకు ఇవన్నీ తెలుసు, యేసుక్రీస్తు మా కోసం వచ్చాడని తెలుసు, కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఇదిగో నీకు తెలుసు, అయినా దాని కొరకు ఎలా బ్రతకాలో నువ్వు నేర్చుకోవట్లేదు. అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటి ఆయన కృపను నువ్వు సులకనగా చూడవద్దు. రెండోదిగా ఆయన విమోచనను నువ్వు ఖచ్చితంగా గుర్తెరగాలి. ఆయన విమోచన ద్వారానే మనకు పాప క్షమాపణ అనే విషయాన్ని, పాపములో నుండి మనను పశ్చాత్తాపము పొందామంటే దానికి కారణం ఆయన విమోచించాడు. కాబట్టి ఆయన రక్తము ద్వారానే మనకు విమోచన ఉందనే విషయాన్ని మనం గుర్తెరగాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, ఒక విషయాన్ని గుర్తెరుగుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 18-19 వచనాలు మాట్లాడుతున్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అధ్యాయం 18-19 వచనాలు. అనగా నిర్దోషము నిష్కలంకమును నగు గొర్రె పిల్ల బట్టి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిదిరని మీరెరుగుదురు కదా. చూడండి, ఒక విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మొదటి అధ్యాయం పేతురు మాట్లాడుతున్నాడు. ఏమంటు తెలుసా? మన యొక్క తల్లిదండ్రులు లేక మన యొక్క పితరులు చేసిన వ్యర్థ ప్రవర్తనను బట్టి, లేక మన యొక్క వారసత్వంగా వస్తున్న పాపమును బట్టి ఇదిగో మనము వెండి బంగారు వస్తువుల చేత మనం విమోచింపబడలేదు. దేని చేత? ఏమండి, అర్థమైందా? బంగారం ఒకవేళ కేజీలు కొంటే మనం విమోచించబడలే. ఏమండి, ఎన్ని తులాలు నీ దగ్గర ఉంది, దానిని బట్టి విమోచించబడ్డావా? లేదు. ఏమండి, నీకున్న పొలాలను బట్టి నువ్వు విమోచించబడతావా? లేదు. ఏమండి, దేనిని బట్టి మరి నువ్వు విమోచించబడ్డావు? ఈరోజు అర్థం చేసుకోవాలి. చూడండి, అందుకని స్పష్టంగా రాస్తున్నాడు, వెండి బంగారం వంటి క్షయ వస్తువుల వల్ల నువ్వు విమోచించబడలే. అంటే పాపము నుండి నువ్వు విడిపించబడింది నీకు కలిగిన ఆ సంపాదన వలన కాదు, కానీ నీ కలిగిన ఆ ఆస్తి పాస్తుల ద్వారా కాదు, కానీ దేనివల్ల నువ్వు విమోచించబడ్డావంట? గొర్రె పిల్ల వంటి స్వభావము కలిగిన క్రీస్తు రక్తము ద్వారానే నువ్వేం చేయబడ్డావు? హల్లెలూయా. దేని ద్వారా అంట? క్రీస్తు రక్తము ద్వారానే. ఆయనే మనల్ని ఏం చేస్తాడంటే విమోచించాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి. చూడండి, కొంతమంది బంగారాన్ని బట్టి అతిశయపడతారు, వారికి ఉన్న ఆస్తి పాస్తులను బట్టి అతిశయపడుతూ ఉన్నారు, వారికి ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి అతిశయపడుతూ ఉన్నారు, వారికి కలిగిన సంపాదిస్తున్న వస్తున్న ఇన్కమ్ను బట్టి అతిశయపడేవారు చాలామంది ఉన్నారు, చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అండి, ఇక్కడ కూడా రోమాలో ఉన్న దేవుని పిల్లలు కూడా వారు రోమా పౌరసత్వము నుండి లేక రోమ్ ప్రజల నుండి రక్షించబడ్డారు, కానీ పూర్తిగా క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడలేకపోయారు. అందుకనే పౌలు ఈ మాట చెప్పవలసి వచ్చింది. మీరు రక్షించబడింది
మీరు విమోచించబడింది ఎవరి ద్వారానో తెలుసా? మీరు కలిగి ఉన్న ఆ పౌరసత్వం వల్ల కాదు. అతిశయిస్తున్నాడు, నేను రోమియన్నండి, నేను ఇశ్రాయేలు జాతి నుండి వచ్చినాన్ని, నేను రోమా పౌరసత్వం కలిగిన వాడినండి, ఇదిగో పాండిత్యం తెలిసిన వాళ్ళమండి అని దీనివల్ల కాదయ్యా. వెండి బంగారాలు మీ యొద్ద ఉన్నాయి కదా, దానివల్ల కాదయ్యా. దేనివల్ల మీరు రక్షించబడ్డారంటే, దేనివల్ల మీరు విమోచించబడ్డారంటే, ఇదిగో క్రీస్తు కార్చిన రక్తము ద్వారానే. దేవునికి స్తోత్రం. అది సమానమైన ప్రేమను కనపరిచేది, సమానమైన కృపను చూపించేది, ఇదిగో ఏకతాటి మీద నడిపించగలిగినది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తుదామా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఆనందించాలండి, గర్వపడాలి. కానీ దేని ఎందుకు గర్వపడాలి తెలుసా? ఆయన రక్షణ బట్టి మనం గర్వపడాలి అండి. ఉన్న సంఘాన్ని బట్టి కాదు. ఉన్న మన మధ్య పెద్ద సేవకుడు ఉన్నాడు కదా, మా సేవకుడు ఎవరో తెలుసా? ఇదిగో ఇంతమంది కలిగిన సేవకుడేమో, ఈ విదేశాలు తిరిగే సేవకుడేమో, ఇదిగో గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే సేవకుడేమో, ఇదిగో గొప్ప గొప్ప పాండిత్యం చదివిన సేవకుడేమో, ఇదిగో బైబిల్ గ్రంథాన్ని అంతా నమిలి ఏం చేసేవాడు, మింగేసే సేవకుడేమో అని కాదు. కానీ దేనిని బట్టి గర్వపడాలో తెలుసా? క్రీస్తు ప్రేమను బట్టి నువ్వు గర్వపడాలి. క్రీస్తు ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు కాబట్టి దానిని బట్టి మనం గర్వపడాలి. దేవునికి స్తోత్రం. ఇది పోయిందండి ప్రపంచంలో, సంఘాలలో ఇది పోయింది. కానీ డినామినేషన్ బట్టి గర్వపడేవారు ఉన్నారు ఏమండి. మాది పురాతనమైన సంఘం అండి అని గర్వపడేవారు ఉన్నారు. నేను ఇదిగో నా యొక్క 40 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నానని గర్వపడేవారు చాలామంది ఉన్నారు కదండి. నా ఇండస్ట్రీ ఏంటో తెలుసా? 40 years ఇండస్ట్రీ ఏమండి. 30 సంవత్సరాల అనుభవం విశ్వాసంలో. మీరేం పని చేస్తారు? మీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాను అంటాడు. ఇంతమందిని చూశాను. కానీ విమోచింపబడలేదండి. విమోచన అంటే ఏంటో అర్థం చేసుకోలేదండి. అంటే ఆ దేవుని కృప ఎలాంటిదో అర్థం చేసుకోవట్లేదు ఏమండి. లేరంటారా ఏమండి? లేరా సంఘాలలో ఇతర విశ్వాసులను చిన్న చూపు చూసేవారు లేరా? ఉన్నారు చాలామంది. దానిలో నువ్వు ఒకవేళ చిన్న చూపు చూసేవాడిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఇంకా విమోచించబడలే, పాపము నుండి విమోచించబడలేదు, క్రీస్తు రక్తంలో కడగబడలేదు. కాబట్టి జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితాన్ని చక్కగా నువ్వు నడిపించాలి. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నీకున్నా ఇదిగో మరలా నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రేమే నిన్ను రక్షించింది. ఇదిగో దేవుడే నిన్ను విమోచించాడు, ఆయన రక్తము ద్వారానే విమోచించాడు. నీకున్న బంధు బలగాన్ని బట్టి, ఉన్న సంపాదనను బట్టి కాదనే విషయాన్ని గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మరొక విషయాన్ని గుర్తు చేస్తుంది. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 1వ అధ్యాయం 13వ వచనం నుండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు విమోచనము, మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. అబ్బా, ఎంత అద్భుతమైన మాటలండి ఏమండి. మన బలం ఇక్కడ కనపరచడానికి ఎంత మాత్రము కూడా పనికిరాదండి, పనికిరాదు. మనకున్న ధనము, డబ్బు ఏది పనికిరాదండి. కారణం ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు, ఇదిగో మనము అంధకార సంబంధమైన బంధకాలలో ఉన్నాం. ఎలాంటి బంధకాలలోనంట ఏమండి? ఎలాంటి అంధకార సంబంధమైన, చీకటి కంటే బహు ఎక్కువైన చీకటిని అంధకారం అంటారు. ఇక్కడ ఎంత మాత్రం వెలుగు లేని ప్రాంతాలు. అందుకని దీన్ని ఏమన్నాడు? అంధకార సంబంధమైన బంధకాలలో మనం ఉన్నాం. అలాంటి బంధకాలలో నుండి విడుదల చేసింది ఏంటో తెలుసా? తాను ప్రేమించిన కుమారుని ప్రేమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు విమోచించారండి ఏమండి?
దేవుడు ఎంతగానో ప్రేమించిన కుమారుని ద్వారానే మనం విడుదల పొందాం. అప్పుడు మనం ఏం చేయబడ్డాం తెలుసా? రాజ్య నివాసులుగా మనం అర్హత సాధించామండి. దేవునికి స్తోత్రం. అంతేకాని రోమీలం కదా అని కాదు, మేము గొప్ప కులస్తులమని కాదు, మేమేదో ఉన్నతమైన పొజిషన్స్ కలిగిన వారమని కాదు, ఇదిగో గొప్ప ఎక్స్పీరియన్స్ కలిగిన వారమని కాదు, ఇదిగో గొప్ప ఆ బైబిల్ పండితులమని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత స్పష్టంగా వాక్యం తెలియపరుస్తుందో. ఆయన విమోచించింది ఎందుకో తెలుసా మనల్ని? ఇదిగో ఆయన నమ్ముట ద్వారానే, ఆయన రక్తము చేత కడగబడుట ద్వారానే, ఆయన ఇచ్చిన కృప ద్వారానే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ రెండో విషయంలో కూడా మరొక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమంటుందో తెలుసా? ఆ కుమారుడి యందు మనకు విమోచన. దేవునికి స్తోత్రం. ఇంకా అంటున్నాడు పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఏ విధంగానూ మనం అతిశయపడడానికి వీల్లేదు, ఏ విధంగానూ మనం గర్వపడడానికి వీల్లేదు. అందుకని ఆ యొక్క 3వ అధ్యాయములో ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 24వ వచనంలో అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో కాబట్టి మీరు గర్వపడడానికి వీల్లేదు, మీరు అతిశయపడడానికి వీల్లేదు, దేవుని కృప చేతనే మీరు రక్షించబడ్డారు, విమోచించబడ్డారు అంటూ ఉన్నాడు. 3వ విషయాన్ని అక్కడ చూస్తున్నట్లయితే ఇంకొక మాట అంటాడు కదా, ఏమని తెలుసా? మీరు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎలాగంట? నీతిమంతులుగా తీర్చబడ్డారు. 2 విషయాలలో మనం పాలు పొందాం కాబట్టేనే ఈరోజు మనం ఆ 2 విషయాలు ఆయన చేశాడు కాబట్టి ఈరోజు మనం ఏమయ్యామండి? నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. గర్వపడితే మనం మరలా ఏమైపోతాం తెలుసా? అనీతిమంతులం అవుతాం. మరలా ఏమైపోతామండి? అనీతిమంతులం అవుతాం, దుర్నీతి పరులం అవుతాం. అండ్ గర్వపడితే ఏమవుతాం? దుర్నీతి పరులం అవుతాం. కాబట్టి మనం ఏ విధంగా గర్వపడొద్దండి. ఏ విధంగా గర్వపడాలంటే క్రీస్తు మనలో చేసిన కార్యాన్ని బట్టి మనం గర్వపడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరిగ్గా అర్థం చేసుకుందాం వాక్యాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో రోమా ఆ ప్రజల్లో నుండి రక్షించబడిన వారు, రోమాలో రక్షించబడిన వారు ఇదిగో ఎలా గర్వపడుతున్నారో తెలుసా? అన్య ప్రజలను ఏం చేస్తున్నారంట? చిన్న చూపు చూస్తున్నారంట. మనలో కూడా ఉన్నారండి, విశ్వాసుల్లో కూడా ఉన్నారు. ఏమండి? తమను తాము నీతిమంతులుగా, తమను తాము గొప్ప వ్యక్తులుగా, తమను తాము ఎలా ఆలోచన చేస్తున్నారో తెలుసా? ఇదిగో తమను తామే గొప్పవారిగా ఆలోచన చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ బట్టి గొప్పవారిగా, వారి లెవెల్ని బట్టి వారిని చేస్తూ ఉన్నారు. ఏండి? పల్లెటూరు సంఘాలలో ఈ కనపడవు, కానీ ఇదిగో పట్టణాలలో గొప్ప డినామినేషన్లు కలిగిన సంఘాలకు వెళ్తే వారి పరపతిని చూపిస్తూ ఉంటారండి, వారి పలుకుబడిని చూపిస్తూ ఉంటారు. కానీ మనం ఒకటి ఆలోచన చేయాలి, మనము దేవుని కృప ద్వారానే ఇదిగో విమోచింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అది లైన్. దేవునికి స్తోత్రం. అంతేకాని ముందు వరుసలో కూర్చుంటాను కదా, ముందు వరుసలో కూర్చున్నాను కదా అని కాదు, నేను క్వైర్లో ఉన్నానని కాదు, నేను వాక్యాన్ని ధ్యానించి చెప్పేవాడిని కాబట్టి అని కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టపరుస్తుంది నువ్వు ఏ రీతిగా నీతిమంతుడిగా తీర్చబడ్డావు. కాబట్టి ఆ నీతిని కాపాడుకోవడం అవసరం. ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దానిని కాపాడుకోవడం మరో ఎత్తు కదండి. విమోచించబడలేదా? దేవుని కృప మన మీద లేదా అంటే ఉంది, పొందుకున్నాం. కానీ మనం ఏం చేయబడుతున్నామో తెలుసా? దానిని కాపాడుకోవట్లేదు. ఈరోజు నేను ప్రధానంగా చెప్పాలని ఆశపడిన విషయం ఏంటంటే, మనము దేవుని కృప మన ఎడల కుమ్మరించబడినప్పుడు, ఆయన మనల్ని విమోచించినప్పుడు దానిని కాపాడుకోలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? మనము దాన్ని కోల్పోతున్నాం. ఎందుకో తెలుసా? మన యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి. ఎందుకో తెలుసా? మనకి ఇష్టానుసారమైన మార్గాలను బట్టి. ఏమండి? ఈరోజు చాలామంది అండి మందిరాల్లో
చక్కగా ఆరాధించలేకపోతున్నారు, పూర్తిగా దేవునికి అప్పగించుకోలేకపోతున్నాం. మన సంఘంలో కూడా అండి, ఈవెన్ మన సంఘంలో కూడా నేనేమంటానంటే, నువ్వు దేనికోసం పరిగెత్తుతావో దాన్ని పోగొట్టుకుంటావు ఈరోజు ఒకవేళ దేవుని సన్నిధులని విడిచిపెడితే. జాగ్రత్త, మీరేమీ బాధపడిన అవసరం లేదు. కానీ ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, మనం దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, ఆయన చూపించిన ఉచితమైన కృపను మనం పొందుకున్నాం, విమోచించబడి ఉన్నాం. మనం ఎంత భయము భక్తి కలిగి ఉండాలండి, కానీ దేవుని ఆరాధించడానికి పరిపూర్ణంగా సమయాన్ని ఇవ్వట్లేదు, పరిపూర్ణంగా దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదు. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో సంఘాలు ఉంటూ ఉన్నాయండి. అండి 100 మంది ఉన్న చోట ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 10 మంది 20 మంది కూడా సంఘానికి రాలేని పరిస్థితులు. కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఆయన కృప విలువ తెలియక, రెండోదిగా ఆయన విమోచన విలువ తెలియక. ఏమండి, నీవు ఏమన్నా త్యాగం చేసావా? ఉచితంగా అంట, ఫ్రీగా వచ్చింది, అందుకని నీకు దాని విలువ తెలియదే అండి. వింటున్నారా? రేషన్ కార్డు తీసుకొని వెళ్ళి బియ్యం తెస్తే ఎంతమంది అంటున్నారు చెప్పండి? ఏమండి, నాకు దగ్గడైతే తెచ్చుకోవడానికే బద్ధకం. ఏమండి, కొంతమంది నాకు దగ్గరలో ఉంటారు, ఎలాంటి వారండి? తెచ్చుకోవడానికి కూడా వెళ్ళలేం. తెచ్చిన ఈ పురుగులు బట్టి బూజు బట్టి పోవాలా, లేకపోతే ఎవరికో ఒకరికి అమ్మేయాల. తినేవారు ఎంతమంది అండి? ఉచితంగా వచ్చింది, ఫ్రీగా. అవి కూడా లేని వాళ్ళు ఉన్నారు తెలుసా? ఒకవేళ గవర్నమెంట్ ఆపేసింది అనుకోండి, రేషన్ బియ్యం ఆపేసింది అనుకోండి, అప్పుడు గుర్తొస్తుంది. ఆకలి వేసినప్పుడల్లా ఏమండి అప్పుడు గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? అర్రే అవి ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుండు, గవర్నమెంట్ ఇస్తే బాగుండు. ఈరోజు అందుకనే దేవుని ప్రేమ కూడా అలాగే అయిపోయింది అక్క. నిజమా కాదా? మనస్ఫూర్తిగా ఒప్పుకోండి. మన ఇళ్ళల్లోనే ఉన్నారు ఇలాంటి వాళ్ళు, ఎక్కడో చెప్పట్లే, మన ఇంట్లోనే ఉన్నారు, మనతోనే ఉన్నాం. మనమే, ఇంకొక మాట చెప్పాలంటే గట్టిగా, మనమే విలువ లేకుండా చేస్తున్నాం. ఆయన కృప ఎంత విలువైనదండి, డబ్బులు పెట్టినా రాదు. ఏమండి, బంగారం చూపెడితే వస్తుందా? చూసావా నా దగ్గర 2 పేటలు నాంతాడు ఉంది, మరి నాకివ్వవా అంటే ఇవ్వడం. ఏమండి, వజ్రాలతో పొడిగిచ్చిన నక్లెస్ ఉందన్నా ఇవ్వడం, ఇస్తాడా? అందుకని అన్నాడు, ఇదిగో వెండి బంగారం ద్వారా మీరు కొనలేదు దీన్ని. ఏమండి, వెండి బంగారం ద్వారా 100 ఎకరాల ఆసామిని నాకు ఇవ్వవా అంటే ఇవ్వడం. ఎందుకో తెలుసా? ఒక మాట అన్నాడు, ఆయన కృప ద్వారా అని. ఆ కృప పొందాలంటే ముందు ఆయన నమ్మాలా. ఎలా నమ్మాలా? ఏదో రోగం వచ్చిందని వచ్చి నమ్మాలా? ఏదో బాగలేం కాబట్టి వచ్చి నమ్మాలా? దేనికోసం నమ్మాలంటే, ఇదిగో ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చాడు, ఇదిగో నీ నా పాపముల నిమిత్తము మరణించాడని మన యొక్క హృదయంలో విశ్వసించి మనం మన నోటితో ఒప్పుకున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆయన ఉచితమైన కృపను పొందుకొని మనం విమోచించబడి ఈరోజు నీతిమంతులుగా తీర్చబడతాం. ఒక మాట, నీవు నేను నీతిమంతులుగా తీర్చబడకపోతే పరలోకంలో ఎంట్రీ లేదండి, ఎంట్రీ లేదు. మనల్ని చూసినప్పుడు స్కాన్ చేసేస్తాయి దోతలు. ఏంటి, నువ్వు ఎలాంటి స్థితి కలిగిన వాడవో ఏమండి చెప్తాయి, దేవునికి చెప్పేస్తాయండి. దేవునికి ఎలాంటి పొజిషన్ కలిగి ఉన్నాడో దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ పొజిషన్ ఏంటో. గేటు దగ్గర ఒకవేళ పేతురు గారు ఉన్నారనుకో, ఎలాగంటాడు ఏమని తెలుసా? రేయ్, నిన్ను చూస్తే ఏ కోసానో కూడా కనపడట్లేదురా, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, ఇదిగో విమోచించబడు, ఇదిగో కృప చూపించాడు, విమోచించబడని నీకు పర్మిషన్ ఇస్తే విమోచించబడుకోకుండా, నీతిమంతుడిగా తీర్చబడుకోకుండా ఈరోజు పరలోకానికి ఎంట్రీ అని వచ్చేసావు పరుగున, నీకు అవకాశం లేదు. అండి, గుమ్మం దాకా పోయాక మనం నెట్టేస్తే ఎలాగుంటుందండి పరిస్థితి? ఒక మాట చెప్తారు మీకు బాగా బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ సిటీలలో ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఏమంటే గేటు దగ్గర ఒక 2 పెట్టారనుకోండి, ఏమంటే మన వాళ్ళు అయితేనే పంపించు లోపలికి, లేకపోతే ఎవరిని కూడా బయట లోపలికి రానివద్దని. ఒకవేళ అదే పనిగా మీరు ఫ్యామిలీలకు వెళ్ళారు, పిలిచారు కదా అని, ఏమండి
అందరేమో కార్డు పట్టుకొని పోయారు, నువ్వేమో కార్డు పట్టుకోకుండా వెళ్ళినావు. కార్డు ఉంటేనే లోపలికి రావాలని ఒకవేళ పెట్టిండు అనుకో నిబంధన, నువ్వు కార్డు లేకుండా ఊపుకుంటూ పోయినావు. ఏమండి, మంచిగా చాలా బాగా రెడీ అయ్యావు, చాలా ఉందాగా వెళ్ళావు, మంచి కారులో దిగావు, మంచిదే. కారులో నుండి దిగావు, మంచిదే. చాలా నీ పొజిషన్ ఏంటో కనపడుతుంది జనాలకి, మంచిదే. కానీ గేట్ దగ్గర మాత్రం ఇద్దరు ఉన్నారు. ఏమండి, కార్డు చూపెడుతున్నారు, లోపలికి వెళ్తున్నారు. నువ్వు పోయి కార్డు లేదు అన్నావు అనుకో, నేను లోపలికి పోవాలి, నన్ను పిలిచాడు అన్నారు అనుకో, ఆయన ఏమంటుంది తెలుసా? పోవే, ఎవరు అసలు నువ్వు? కార్డు తెచ్చుకోబో, ఉంటే పర్మిషన్ ఉంటే కార్డు తెచ్చుకోపో. నీవేమో చూసిన రోజే సింపేసావా? ఏంటి వింటున్నారా? చూసిన రోజే చింపేసి పక్కన ఏ శతకుప్పలో పడేసావు. ఏమండి, ఎంత నామూసిగా ఉంటుందండి, ఎంత నామూసిగా ఉంటుంది. అప్పుడు అంటారు ఏమో తెలుసా? అప్పుడు అక్కడుండి అర్రే తెచ్చుకున్నా బాగుండే, పర్మిషన్ పొందుకున్నా, ఇచ్చారు కానీ దాన్ని వినియోగించుకోలేదే. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు పరిశీలన చేయాలి. గేట్ దగ్గర ఉంటారు ఖచ్చితంగా, పరలోకం ఎంట్రెన్స్లో ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు. వారు గల్లా బట్టి అడుగుతారు. నిన్ను చూసినప్పుడు నువ్వు నీతిమంతుడువో కాదో గమనిస్తారు. నీ నీతిమంతుడు అయితేనే, నీవు నీతిమంతుడు అని ఇంప్రూవ్ చేసుకుంటే, క్షమించాలా, అని నిరూపించుకుంటేనే నువ్వేమవుతావు తెలుసా? లోపలికి వెళ్ళగలవు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. మనం దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా తీర్చబడాలి. అది ఎలాగంటే నీ ధనాన్ని బట్టి, లేక ఈ లోకానుసారమైన అధికారాన్ని బట్టో కాదు, కానీ ఒకటి ఆయన కృప ద్వారానే, రెండు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన విమోచించట ద్వారానే. అప్పుడే మనము నీతిమంతులుగా తీర్చబడతాం, అప్పుడే మనము నీతిమంతులుగా చేయబడతాం. అది దేవుని యొక్క నియమం, కర్మం. కాబట్టి అట్రీతిగా నీవు నేను మెలగాలంటే మనము దేవుని ఎడల మికుటమైన ప్రేమ కలిగి ముందుకు కొనసాగాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలాగున్నావు, ఎలా నడుస్తున్నావు? ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు, నిన్ను నీతిమంతుడిగా చేశాడు. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా ముందుకు కొనసాగాలని, నువ్వు నీతిమంతుడిగా ఉంటేనే పరలోకంలో నీకు ఎంట్రన్స్లో అర్హత ఉందనే విషయాన్ని గుర్తెరిగి ముందుకు సాగాలని కోరుతూ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ఈ యొక్క దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు, అయితే నీ ఆత్మీయ స్థితిని సరి చేసుకోమని దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీవు దేవుని కృప ద్వారా తప్ప విమోచించబడలేదు. ఒక మాటను గుర్తెరుగు, ఆయన విమోచించాడు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన కార్చిన రక్తము ద్వారానే. ఒకసారి నీ యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకుంటావా? ఒకసారి నీ యొక్క జీవితాన్ని పరీక్షించుకుంటావా? ప్రార్థన చేద్దాం. ఒకసారి నీ యొక్క హృదయంలో ఈ మాట చెప్పు, ప్రభువా, నన్ను నీ కృప ద్వారానే విమోచించావు, విడిపించావు, నన్ను నీతిమంతుడిగా తీర్చావు. అయితే నేను ఆ కృపను, ఆ యొక్క తండ్రి అర్హతను ప్రభువా పరిపూర్ణంగా పొందుకొని నీ కొరకు నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని, కృపను దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తావా?